హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 8th క్లాస్ టాపిక్ కారణాంక విభజన. ఈ 8th క్లాస్ టాపిక్ 12వ అధ్యాయంలో ఉంటుందండి. కారణాంక విభజన అనే అంశం ఉంటుంది. దీంట్లో ఏదైనా ఒక బీజీయ సమాసానికి కారణాంక విభజన చేయాలంటే ముందుగా దానికి ఏం కనుక్కోవాలంటే ఉమ్మడి కారణాంకం కనుక్కోవాలి. ఉమ్మడి కారణాంకం అంటే ఏమవుతుంది? కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఏమవుతుందండి? కామన్ ఫ్యాక్టర్. ఈ కారణాంకం అంటే ఏ బీజీయ సమాసాన్ని అయితే ఏ దానితో భాగిస్తే శేషం 0 వస్తే దాన్ని ఏమంటారు? కారణాంకము అంటారు. ఎగ్జాంపుల్గా అండి చూడండి, 4m² 6m 9m లకు ఉమ్మడి కారణాంకం ఎంత అంటాడు. ఉమ్మడి కారణాంకము ఎంత అంటాడు. అయితే ఈ ముందులో ఉన్నటువంటి దాంట్లో ఉమ్మడిగా ఉన్న పదాన్నే తీసుకోవాలి. ఫస్ట్ మన సంఖ్యలు గమనిద్దాం. 4m² 6m 9m దీనిను సంఖ్యలుగా ఉన్నటువంటి 4, 6, 9ని మొదటగా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకోవాలి. 4నేమవుతాయి 2 × 2 m × m. 6నేమవుతాయండి 2 × 3 m. 9ని 3 × 3 × m. ఇందులో అన్నిటిలో కూడా కామన్గా ఉన్న పదం ఏదైతే ఉంటుందో దానినే మనం ఏం చేయాలి? ఉమ్మడి కారణాంకంగా తీసుకోవాలి. దీంట్లో 2 ఉంది కానీ ఇక 2 లేదు కాబట్టి 2 ఉమ్మడి కారణాంకం కాదు. m ఉన్నది కాబట్టి m అనేది ఏ కారణాంకం అవుతుంది? ఉమ్మడి కారణాంకం అవుతుంది. ఉమ్మడి కారణాంకం అవుతుంది. అయితే మనకి ఏమవుతుంది? సంఖ్యాపరంగా దేనికి ఏ సంఖ్య కూడా కారణాంకంగా లేకపోతే దానికి ఏ కారణాంకం? 1. ఈ 1ని ఏమంటారు? విశ్వ కారణాంకము అంటారు. చరరాశి ఎంత అవుతుంది? m. కాబట్టి దీన్ని ఉమ్మడి కారణాంకం ఎంత అంటే 1m. అయితే ఈ ఉమ్మడి కారణాంకం రాసినాకనే మనకేం చేయాలి? కారణాంక విభజన కనుక్కోవడానికి అవకాశము ఉంటుంది. ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ గమనిద్దామండి. ఉమ్మడి కారణాంకం అనే పదం తీసుకోవడానికి 2 ఎగ్జాంపుల్స్ ఇద్దాము. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ గమనించండి. 5n + 2 5n - 2 5n లకు ఉమ్మడి కారణాంకము ఎంత అంటాడు. ఈ ఉమ్మడి కారణాంకం ఎంత అంటే మొదటిగా వాటిని ఏం చేయాలంటే విస్తృత రూపంలో రాసుకోవాలి. ఇక్కడ ఏ ఫార్ములా అవుతుంది? ఇక్కడ మనకు ఘాతాంకాల పరంగా a⁴m + n అంటే a⁴m × a⁴n. ఇదేమవుతుంది? a⁴m - n a⁴m/a⁴n. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది చూడండి, 5n × 5². ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏమవుతుంది మనకు? ఇదేమవుతుంది 5n + 2 అవుతుంది. ఇంకోటి ఏమవుతుంది 5n/5². ఇదేమవుతుంది 5n - 2. ఇక్కడ ఎంత ఉంది? 5n. ఇది 5n అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉమ్మడిగా ఉన్న పదం ఏంది? 5n 5n. కాబట్టి మనకు ఉమ్మడి కారణాంకం ఎంత అవుతుంది మిత్రమా? ఉమ్మడి కారణాంకం ఎంత అవుతుంది? 5n అనేది ఉమ్మడి కారణాంకము అవుతుంది. ఇదే లెక్కలో కొద్దిగా కఠిన స్థాయిని ఇచ్చినట్లయితే ఏ విధంగా ఉంటుందో గమనిద్దాం. చూడండి మిత్రమా, చూడండి. a³ - b³ a² - b² a - bల ఉమ్మడి కారణాంకము లేదా దీన్ని ఏమంటారు? గాసాభ ఎంత అంటారు. ఉమ్మడి కారణాంకము లేదా గాసాభ ఎంత. చూడండి, మొట్టమొదటిగా a³ - b³ a³ - b³ యొక్క ఫార్ములా ఏంటి? a - b × a² + ab + b² మిత్రమా. రెండోది ఏముంది ఇక్కడ? a² - b². a² - b² యొక్క ఫార్ములా ఏమి? a - b × a + b. నెక్స్ట్ ఏమి? a - b. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? a - b. అన్నిట్లో కూడా ఉమ్మడిగా ఉన్న పదాన్ని గమనించండి. a - b
కాబట్టి ఉమ్మడి కారణాంకం వచ్చేసి ఏమవుతుంది మిత్రమా, ఏ మైనస్ బి. సో ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో అభ్యాసం 1లో ఉంటుందండి, ఉమ్మడి కారణాంకం అనే పదం. మొదటగా ఇట్లా ఉమ్మడి కారణాంకం కనుక్కున్న తర్వాతనే మనము కారణాంక విభజన చేయాలి. అయితే ఈ కారణాంక విభజన దేనికి చేస్తారు, బీజీయ సమాసాలకు కారణాంక విభజన చేస్తారు. గుర్తుపెట్టుకోండి, బీజీయ సమాసమునకు కారణాంక విభజన జరుగుతుంది. కారణాంక విభజన జరుగుతుంది. అయితే బీజీయ సమీకరణానికి వచ్చేసి మనకు మూలములు కనుక్కోవచ్చు. ఈ బీజీయ సమాసంలో మనం ఒకసారి గమనిద్దామండి. ఫస్ట్ది వచ్చేసి మనకేమవుతుందంటే రేఖీయ సమాసం. రేఖీయ సమాసం, రేఖీయ సమాసం. ఈ రేఖీయ సమాసం అంటే ఏంటో ఒకసారి చూద్దాము. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ అంటే ఇక్కడ ఏమవుతాయి, ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అంటే వాస్తవ సంఖ్యలు. ఈ రేఖీయ సమాసానికి పరిమాణం ఎంత ఉంటుంది, 1. రేఖీయ సమాసం యొక్క పరిమాణం 1. పరిమాణం కాబట్టి కారణాంకాల సంఖ్య 1. కారణాంకముల సంఖ్య 1. నెక్స్ట్ ఈ రేఖీయ సమీకరణంలో మనకేమవుతుంది, ఎగ్జాంపుల్గా తీసుకుంటే రేఖీయ సమీకరణకి ఎగ్జాంపుల్ తీసుకుంటే 4x ప్లస్ 5y ప్లస్ 6z. ఇది ఏ సమీకరణం, ఏ సమాసం అవుతుంది, రేఖీయ సమాసం అవుతుంది. ఈజ్ ఈక్వల్ 0 పెడితే ఏమవుతుంది, రేఖీయ సమీకరణం అవుతుంది. ఇందులో ఉన్న చర్రాశికంతా కూడా ఘాతాంకం 1 ఉంటుంది. కాబట్టి ఘాతాంకం 1 కాబట్టి పరిమాణం 1, కారణాంకాల సంఖ్య కూడా 1. ఇట్లాగాను ఉన్నట్లయితే ఈ రేఖీయ సమాసాన్ని ఏమని వచ్చిందంటే ప్రధాన బహుళపది అని వచ్చింది. ప్రధాన బహుళపది. ఎందుకంటే ఈ రేఖీయ సమాసంలో ఈ ఉన్నటువంటి అక్షరాలకు కూడా ఎటువంటి ఉమ్మడి కారణాంకం లేకపోతే, అంటే ప్రధాన బహుళపది అంటే ఏ సమాసానికైతే కారణాంకాల సంఖ్య 2 ఉండాలి, అవి కూడా ఏం కావాలంటే 1 మరియు అదే సమాసం కావాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ దానికైతే కారణాంకాల సంఖ్య 2 ఉండాలి, దాన్ని ప్రధాన బహుళపది అంటారు. ఆ రెండిటిలో ఒకటి ఏం కావాలి, 1గా కావాలి. 1 అనేది ఏ కారణాంకము, విశ్వకారణాంకము. 2 అనేది అదే సమాసం అయితే ఆ బహుళపదిని ప్రధాన బహుళపది అంటారు. అంటే ఏ బహుళపదికైనప్పటికీ ప్రధాన బహుళపదికి కూడా ఏమవుతుంది, కారణాంకాల సంఖ్య 2. మనం ఈ విధంగా ఎప్పుడైనా తీసుకోవచ్చండి. అంటే ఏ సమాసానికైనా ఖచ్చితంగా ఉండే కారణాంకాల సంఖ్య ఎంత, 2. ఈ రేఖీయ సమాసం తర్వాత దీంట్లో సెకండ్ వచ్చేటమా అంటే వర్గ సమాసం. వర్గ సమాసం. వర్గ సమాసం రూపం ఏమవుతుందంటే ax² ప్లస్ bx ప్లస్ c. ఒకే చరరాశి కలిగినటువంటి వర్గ సమాసం. ఒకవేళ 2 చరరాశులు కలిగిన వర్గ సమాసం కూడా ఉండవచ్చు. ఎట్లా ఉంటుంది 2 చరరాశులు కలిగిన వర్గ సమాసం, ax² bxy ప్లస్ cx² సార్. ఇక్కడ 2 చరరాశులు కలిగినటువంటి వర్గ సమాసం. ఈ వర్గ సమాసంలో దాని యొక్క పరిమాణం 2 కాబట్టి కారణాంకాల సంఖ్య ఎంత ఉండే అవకాశం ఉంటుంది, 2 కారణాంకాలు ఉంటాయి. అయితే కారణాంకాలు ఎన్నైతే ఉంటాయో ఆ సమీకరణానికి మూలాలు కూడా అన్నే ఉంటాయి. ఈ వర్గ సమాసంలో ఏక చర్రాశి కలిగినటువంటి వర్గ సమాసాన్ని తీసుకుంటే ఇందులో x² యొక్క గుణకము a = 1 అయితే, అంటే ఎలా ఉంటుంది, x² ప్లస్ bx ప్లస్ c అయితే దీన్ని ఏమంటారు, మోనిక్ వర్గ సమాసం. రేపొద్దున ఎస్జిట్లో పెట్టాడు కానీ అనుకోండి, మోనిక్ వర్గ సమాసం అంటే ఏమిటి అంటే ఏ యొక్క గుణకం 1 అయితే దాన్ని మోనిక్ వర్గ సమాసం అంటారు. b = 0 అయితే అంటే ఏ రూపం అవుతుంది, ax² ప్లస్ c. దీన్ని ఏమంటారు, శుద్ధ వర్గ సమాసము అంటారు. మనకు 10th క్లాస్లో ఒక వర్గ సమాసాన్ని మౌనిక్ వర్గ సమాసంగా మార్చి
కారణాంకాలు కనుక్కోవడం ఉన్నది. బి ఈక్వల్ 0 అయితే దాన్ని ఏమంటారు, ax² + c రూపాన్ని ఏమంటారు, శుద్ధ వర్గ సమాసము అంటారు. ఇంకా ఘన సమాసం. ఘన సమాసం అంటే 3 ఉంటాయండి. దాని కారణాంకాల సంఖ్య ఎంత అవుతాయి, 3 కారణాంకాలు ఉంటాయి. ఒకసారి చూద్దామండి. ఘన సమాసం. ఘన సమాసం అంటే ఏ రూపంలో ఉంటుంది, ax³ + bx² + cx + d. దీన్ని ఏ సమాసం అంటారు, ఘన సమాసం. క్యూబిక్ అంటారండి, క్యూబిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, రేఖీ అంటే లీనియర్ ఎక్స్ప్రెషన్, వర్గం అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, మోనిక్ ఎక్స్ప్రెషన్, ప్యూర్ ఎక్స్ప్రెషన్. ఇదేమవుతుంది క్యూబిక్ ఎక్స్ప్రెషన్. దీని యొక్క పరిమాణం ఎంత, 3. పరిమాణం 3. కారణాంకాల సంఖ్య కూడా ఎంత అవుతాయి, 3 అవుతాయి. అట్లాగే మనకు ax⁴ + bx³ + cx² + dx + c. దీని ఏమంటారు, ద్వివర్గ సమాసం. ద్వివర్గ సమాసం. కారణాంకాల సంఖ్య ఎంత అవుతాయి, పరిమాణం 4 కాబట్టి కారణాంకాల సంఖ్య కూడా ఎంత అవుతాయి, 4. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవచ్చండి, ఏ సమాసానికైతే ఎంత పరిమాణం ఉంటుందో అన్ని కారణాంకాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అంటే బై క్వాడ్రాటిక్ అంటారండి. బై క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే రేపొద్దున బిట్టిట్లాడు కూడా అడగవచ్చు. ఒక ద్వివర్గ సమాసానికి ఉన్న కారణాంకాల సంఖ్య ఎంత అంటే 4. అదే దాని పరిమాణం ఎంత, 4. అంటే ఎంత పరిమాణం కలిగి ఉంటుందో అన్ని కారణాంకాలు కలిగి ఉంటాయి సమాసానికి. సమీకరణానికైతే ఎంత పరిమాణం కలిగి ఉంటుందో అన్ని కారణాంకాలు ఉంటాయి, అన్ని మూలాలు కూడా ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి కారణాంక విభజన అండి. ఈ కారణాంక విభజన ఏమవుతుందంటే చాలా రకాలుగా సూత్రాల మీద డిపెండ్ అయ్యేటట్టు ఉంటాయి, మామూలుగా కూడా ఉన్నాయి. ఫస్ట్ మోనిక్ వర్గ సమాసానికి కారణాంక విభజన చూద్దాం. మోనిక్ వర్గ సమాసముకు కారణాంక విభజన. మోనిక్ వర్గ సమాసానికి కారణాంక విభజన. ఈ మోనిక్ వర్గ సమాసం అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ రాద్దామండి. x² + 7x + 12. x² యొక్క గుణకం 1 కాబట్టి దీన్ని ఏమంటారు, మోనిక్ వర్గ సమాసము అంటారు. అయితే ఏ సమాసం ఇచ్చినప్పటికీ ఒకే రకమైన పద్ధతి మీరు అవలంబిస్తే ఎటువంటి సమాసమన్నా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ x² గుణకం ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి ఈ x² గుణకాన్ని స్థిర పదాన్ని హెచ్చింపు చేయాలి. అయితే ఈ విధంగా హెచ్చింపు చేయాలంటే ఆ సమాసాన్ని ఖచ్చితంగా ప్రామాణిక రూపంలో రాసుకునే తీరాలి. ప్రామాణిక రూపంలో రాసుకున్న తర్వాతనే హెచ్చింపు చేయాలి. 1 × 12, 1 × 12 ఎంత అవుతుంది, 12. గుర్తులతో సహా హెచ్చింపు చేయాలి. 1 యొక్క గుర్తు ప్లస్, 12 యొక్క గుర్తు కూడా ప్లస్. +1 × +12 కాబట్టి +12 అవుతాయి. ఈ 12ను 2 భాగాలుగా విడదీయాలి. హెచ్చింపు చేస్తే 12 రావాలి, కూడితే మధ్య పదం 7 రావాలి. సో రెండిటికి ప్లస్ గుర్తులు ఉన్నాయి కాబట్టి కూడిక మీద రావాలండి. మైనస్ గుర్తులు ఉంటే తీసివేత మీద రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏమవుతుంది, 4 × 3 = 12. 6 × 2 = 12 రాయొచ్చండి. 12 అట్లా 12. కానీ 6 × 2 కూడితే ఎంత వస్తుంది, 8 వస్తుంది. 12 × 1 కూడితే ఎంత వస్తుంది, 13 వస్తుంది. కాబట్టి దాన్ని కారణాంకాలుగా తీయకూడదు. కాబట్టి 4 × 3 అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా, x² ప్లస్ ఈ 7xని ఏం రాస్తున్నారు, 4x + 3x. 12 అలాగా తెంచుకుందాము. ఈ 12 ఏం రాష్ట్రము, 4 × 3గా రాసి దీంట్లో ఉమ్మడి కారణాంకం ఎంత, x. కాబట్టి xను కామన్ తీస్తే ఇక్కడ x² అంటే 2xలు ఉంటాయి. ఒక x పోయింది కాబట్టి ఒక x మిగులుతుంది. ప్లస్ ఇక్కడ x బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఏం మిగులుతుంది, 4 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. రెండిట్లో కూడా ప్లస్ కామన్ చేద్దాం. ఇక్కడ 3 ఉన్నది, 12 4 × 12 రాసాం కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉంది మిత్రమా, 3 ఉన్నది. 3 కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది మిత్రమా, x. ఇక్కడ ఎంత మిగులుతుంది, +4. ఇప్పుడు చూడండి, x + 4 x + 4 రెండు కామన్గా తీసేద్దాము. కాబట్టి ఏం మిగులుతుంది మిత్రమా, x + 3. దీన్ని ఏమంటారు, కారణాంకాలుగా
విడదీయము అంటారు. అయితే ఇది కారణాంకాలుగా రాయమంటే కారణాంకములు అని రాసినామంటే ఏం రాయాలి మిత్రమా? x+4, x+3గా రాయాలి. కాబట్టి బీజీయ సమాసానికి కారణాంకం. ఒకవేళ దీన్ని బీజీయ సమీకరణంగా మార్చి కారణాంకాలుగా అడిగినాడు అనుకుందాం. అప్పుడేమవుతుంది? కారణాంకాలుగా అడుగుతాయంటే ఈ బీజీయ సమీకరణానికి కారణాంకాలు ఏమవుతాయంటే సమీకరణం మన పదం ఇస్తే అప్పుడు ఇదంతా సమానంగా అవుతుంటే x² + 7x + 12 ఏమవుతుంది? 0 అవుతుంది. ఈ సమీకరణానికి మూలాలు అనే పదం ఇచ్చారనుకుందాం. సేమ్ కాన్సెప్ట్ మార్చుకోవద్దు, సింపుల్గా చేద్దాము. వీడి వరకు సేమ్ అవుతుందండి. అంటే ఇదంతా రాసినాక ఈ లాస్ట్ వచ్చే వర్డ్ x+4 × x+3 ఏం రాసుకోవాలి? 0 రాసుకోవాలి. x+4 = 0, x ఏమవుతుంది మిత్రమా? -4. అట్లాగే ఇక్కడ కూడా చూడండి x+3 = 0, x -. కాబట్టి -4 -3 అనేది ఏమవుతాయి? మూలాలు అవుతాయి. చూడండి మిత్రమా, కారణాంకాలు అడిగితే ఇటు వరకు రాయండి, మూలాలు అడిగితే = 0 రాయండి. అయితే ఎగ్జామినేషన్లు ఇంత పెద్దగా చేయడానికి అవకాశం లేనప్పుడు అది మౌనిక వర్గ సమాసమో కాదో చెక్ చేయండి. మౌనిక వర్గ సమాసం కాబట్టి ఈ రెండు గుర్తులు ఏమున్నాయి? ప్లస్ కాబట్టి సింపుల్ ఇక్కడ రాయడం నేర్చుకోండి. x+4 × x+3 అయిపోతే మనకేమవుతుంది? కారణాంకాలుగా ఇప్పుడు తీయడానికి అవకాశము ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం గమనించండి. x² - 4x - 32కు కారణాంక విభజన రాయము. సో ఇచ్చిన దత్త సమాసం ఏమవుతుంది? x² - 4x - 32. ఇటు ముందర లేకపోతే ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. కాబట్టి 32. అయితే ఈ 32 ఏంటిదంటే 1 యొక్క గుర్తు ప్లస్, 32 యొక్క గుర్తు ఏమవుతుంది? మైనస్ అవుతుందండి. అంటే +1 × -32 కాబట్టి -32. దీన్ని 2 భాగాలుగా విడదీయాలి. హెచ్చింపు చేస్తే 32 రావాలి, కూడిన తీసివేసిన పదం ఏం రావాలి? 4 రావాలి. అయితే గుర్తేముంది? మైనస్ ఉంది కాబట్టి హెచ్చింపు వల్ల రావాలి అని గుర్తుపెట్టుకోండి. అప్పుడేమవుతుంది? 8 × 4 = 32 అవుతుంది, సమస్య లేదు. అయితే ఇక్కడ 8 × 4 పోతే ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఈ మధ్యపదం 4 యొక్క గుర్తు ఎంత ఉంది? మైనస్ ఉంది. కాబట్టి పెద్దదానికి ఏం గుర్తు రాసుకోవాలి? మైనస్ రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ x² - 8x + 4x - 32. గుర్తులు వేరు ఉంటేనే తీసివేత జరుగుతుంది, ఒకటే ఉంటే కూడికనే జరుగుతుంది. ఈ మధ్యపదం గుర్తు ఏముందో అది పెద్దదానికి రాయాలి. ఇక్కడ కామన్గా x ఉంది కాబట్టి x కామన్ చేద్దాం. x - 8 + 32 ఏ విధంగా విడిపోయింది? 8 4గా విడిపోయింది. ఇక్కడ 4 పదం ఉంది, ఇక్కడ కూడా 4 అనే పదం ఉంది. 4 కామన్ చేద్దాం. ఇక్కడ మిగులుతుంది x, ఇక్కడ ముందు మధ్యలో మైనస్. ఈ 4 పోతే ఎంత మిగులుతుంది? 8. కాబట్టి x - 8 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? x+4. సో దీన్ని ఏమంటారు? కారణాంక విభజన అంటారు. చెప్పాను కదా ఇంత పెద్దగా చేయనప్పుడు ఇక్కడ చేద్దాము. ఇక్కడ ఏముంది? మౌనిక వర్గ సమాసం ఉంది, ఎక్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు? x - 8 × 4కు ప్లస్ ఉంది కాబట్టి x+4. దీన్నే మూలాలు అడిగా అనుకోండి, అంటే సమీకరణం రాసి మూలాలు అంటాడు. సమీకరణం ఏంటి? x² - 4x - 32 = 0. ఈ సమీకరణానికి మూలాలు అంటాడండి. అయితే చెప్పాను కదా మూలాలు అనే పదం కూడా 7 వరకే చేయాలి, చేసినాక లాస్ట్లో మార్చుకుంటే సరిపోతుంది. అంటే కారణాంకాలు ఏమొచ్చాయి? x - 8 × x+4 ఏమవుతుంది? 0. అప్పుడేమవుతుంది? x - 8 = 0, x+4 = 0. అప్పుడు x = 8, x = -4. దీని ఏమంటారు? మూలాలు అంటారు.